3 నెలలు గడిచిన తర్వాత కొంత పరిధి దాటి చెప్తారు. 5 నెలలు ఉందనుకోండి అందరికీ చెప్పి శ్రీమంతం చేస్తారు. అంటే గట్టిపడి ఉంది బిడ్డ పుడుతుంది. అందుకనే అమ్మ కడుపులో కూడా మొదటి రూపం మనం ఎలా ఉంటామంటే నీళ్లు. ఇక్కడ కూడా మనం ఏం పోస్తున్నాం? నీళ్లు. 3వ నెల గడిచి 5 నెలల వరకు ఏమవుతామంటే గట్టిగా అయిపోతాం, గుడ్డు గట్టి పడతాం. అందుకని రేపు పొద్దున మనం ధాన్యాదివాసం చేయాలి. మొన్న కూడా ఒడ్లు పోసాము, ఇంకా ఒడ్లు పోసేసాము కాబట్టి మళ్ళీ ఒడ్లు పోయక్కర్లేదు. రేపు పొద్దున వచ్చేటప్పుడు యజ్ఞం వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా తేవచ్చు, మంచి బియ్యం తీసుకురావాలి. ధాన్యాదివాసం బియ్యంలో మునగాలి. గోధుమల ఎవరికన్నా ఉంటే గోధుమలు తెచ్చిపోయచ్చు కొన్ని దేవుళ్ళకి. 2 రకాల పప్పులు తెచ్చిపెట్టచ్చు. యంత్రాలు ఉంటాయి ప్రాణప, దాంట్ల మీద పప్పులు పోయాలి. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఇట్లా పప్పులు ఏమైనా కొంచెం కొంచెం 100 గ్రాములు 50 గ్రాములు కలపద్దు, దేనికదే విడిగుండా. గోధుమలే, బియ్యమే, ఏ పప్పు ఏ దాని మీద ఏం వాడాలో అవి పోయిస్తాం. ఇవి ఏవి లేవండి, మాది ఈ ఊరు కాదు ఎక్కడి నుంచో వచ్చాం. అన్నిటికి కలిపి ధనాదివాసం. డబ్బులు పెట్టు దేవుళ్ళని. ధనము ధాన్యము అన్నారు. అధివాసము అంటే దాంట్లో మునిగి ఉంటాయి. మనం కూడా 9 నెలలు అమ్మ కడుపులో మునిగి ఉన్నామా, 1 నెల బయటికి తీసి సినిమా పోయి వచ్చాము. మనశంకర వరప్రసాద్తో దేనికన్నా వెళ్ళొచ్చాము. నిన్న వచ్చాయి కదండి, నేనేమో చూడను సినిమాలు కానీ చెప్తున్నా. 9 నెలలు మునిగే ఉండాలి, మనం బయటకు వచ్చి లేదు. ఒకేసారి బయటకు వస్తే ఇంకా మనం ప్రాణం వచ్చినట్టే. ఏనైనా ఇక్కడ కూడా మీరు తెచ్చినప్పటి నుంచి కళ్ళు మూసుంటాయి, విగ్రహాలు మునిగే ఉంటాయి. ఒడ్లు మునిగాయి, రాత్రి నీళ్ళలో మునుగుతాయి. రేపు బియ్యంలోనో గోధుమల్లోనో జొన్నలు ఉంటే జొన్నలు తేవచ్చు. ఏం నాయక్, మీరు జొన్నలు బంజారా సోదరులు కొనైనా తీసుకురావాలి. జొన్నలు పోయాలి దేవుడు, ఒక దేవుడిని ముంచాలి. నువ్వు మొత్తం జొన్నలలో నీ బాధ్యత భగవంతుడు చెప్పిస్తున్నాడు.